గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. ఈ వీడియోలో కోలసున్న అధ్యాయానికి సంబంధించి క్రియలు, క్రియాంతములు, పదవర్ణములు, అలాగే పదవర్ణములతో కూడిన క్లుప్త రూపాలు ఒకసారి మనం డీటెయిల్ చేసుకున్న తర్వాత అభ్యాసం 16, 17, 18, 19 ఒకసారి చెప్పుకుంటే మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో వీటి మీద నేను డిక్టేట్ చేస్తాను. ముందుగా క్రియలు, క్రియాంతములు. క్రియ అంటే మీకు తెలుసు కదా, వెర్బు. అలాగే క్రియాంతములు అంటే ఆ వెర్బకి చివరి ఉండేటటువంటిది. ఇవ్వడం అనేటటువంటిది క్రియ. ఇస్తున్నారు, నారు అనేటటువంటిది, ఇస్తారు అనేటటువంటివి క్రియాంతములు అంటారు అట్లని. సో అవి చాలా ఇంపార్టెంట్ మనకు తెలుగులో. ఇప్పుడు ఇస్తూ, ఇస్తే అనేటటువంటి క్రియ మనం ఎలా రాయాలంటే ఈ కోలసున్న ఏదైతే ఉందో ఆందులైను రాసేయాలి. ఎలా రాయాలి మీకు ముందుగా ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. కోలసున్న అనేటువంటిది ఇక్కడ చూడండి, ఇలా రాయాలా, ఇలా రావాలా, ఇలాగో చిల్ల రావాలి. దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ మోషన్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఓ ఎలా రాస్తాం మనం, విత్ లెఫ్ట్ మోషన్ రాస్తాం. అలాగే రాయాలా. లెఫ్ట్ మోషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఈ ఇస్తూ అనేటటువంటి కోలసున్న లైన్ మీద రాస్తాము. అలాగే ఇస్తారు, కోలసున్న రే ఆంధ్రలైన్ రాస్తే ఇస్తారు. చూడండి, ఇది ఇస్తూ ఆంధ్రలైను ఇస్తారు. అలాగే ఇస్తున్నారు తురుదులైన రాయాల. సో ఇవి క్రియలు, క్రియాంతములు. చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. మాకు 100 రూపాయలు ఇస్తున్నారు అని మనం రాయాలి అంటే మాకు, మా కు, కు అనే క్రియాంతం ఉంది. 100 రూపాయలు ఇస్తున్నారు ఇది రాసేస్తే సరిపోతుంది. అలాగే పదవర్ణాలు. సంస్థ, ఆస్తి. ఆ కోలసున్న అబోధనని రాస్తే సంస్థ, ఆస్తి అయిపోతుంది. అదే ఆంధ్రలైన్ రాసినట్టయితే ఇస్తూ, ఇస్తే అనేటువంటి క్రియ అవుతుంది. అలాగే స్థాపిత, స్థాపితము. కోలసున్న పి అబౌవ్ ద లైన్. అలాగే వాస్తవ, వాస్తవము, వస్తు, వస్తువు. వా స్టీలూప్ అబౌవ్ ద లైన్ రాయాలా. అదే త్రుదు లైన్ రాసినట్టయితే విస్తార, విస్తారము అవుతుంది. ఇవి పదవర్ణాలు. మీరు ఈ పదవర్ణాలన్నీ కూడా ఇంతవరకు చెప్పినటువంటి పదవర్ణాలు ఏవైతే ఉన్నాయో ఒక పుస్తకంలో ఒక 4-5 పేజీలు కేటాయించి ఈ పదవర్ణాలన్నీ రాసుకోవాలా. దానికి ఇవి యాడ్ చేసుకోవాలా. అలాగే క్రియలు, క్రియాంతాలు కూడా ఒక 4-5 పేజీలు సెపరేట్ చేసుకోవాలా. మీరు రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అస్తమానం పేజీలు తిప్పడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం ఒక ఎక్సర్సైజ్ పుస్తకం తీసుకుని నీట్గా మంచి మార్కర్ పెన్తోటి కానీ లేకపోతే స్కెచ్ పెన్తోటి కానీ నీట్గా రాసుకుంటే మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ పదవర్ణాలు ఏవైతే ఉన్నాయో సంస్థ, ఆస్తి, కోలసున్న అబౌవ్ ద లైన్, స్థాపిత, స్థాపితము, కోలసున్న పి అబౌవ్ ద లైన్, వాస్తవ, వాస్తవము, వా కోలసున్న అబౌవ్ ద లైన్. అలాగే వస్తువు కూడా విస్తారము, వా కోలసున్న విస్తారము త్రుదు లైన్. ఇక్కడ చిన్న గమనిక, వాస్తవము ఉంది, వా కోలసున్న అనకుండా వి కోలసున్న అనేసి చెప్పేయడం జరిగింది ఇంతకుముందు. అట్లా అప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాను, కానీ ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అదే పదవర్ణం సుస్థిర,
సుస్థిరము. సా కోలసున్న తృదులేని రాస్తే సుస్థిరము అయిపోయింది. సా కోలసున్న తృదులేని రాస్తే సుస్థిర, సుస్థిరము. అలాగే అస్తమానము, అస్తమాన, అస్తమానము కోలసున్న మా. అదే ఆంధ్రలేని రాసినట్టయితే స్థిమిత, స్థిమితము, ఇస్తిమి. రైట్. అలాగే స్థానము కోలసున్న నా ఎబోదలైన స్థానము, స్థలముఖి, స్థలముఖి కోలసున్న లా ఎబోదలైన్. అలాగే స్థూలము కోలసున్న లా తృదులైన్ స్థూలము. ఇప్పుడు పదవర్ణములతో కూడిన క్లుప్త రూపాలు. ఆస్తి. ఇక్కడ ఆస్తి ఏం చేశాడు? కోలసున్న పెట్టాడు, దాని పాస్తులు పా చిన్న లా కలిపేస్తే ఆస్తి పాస్తులు. అలాగే జాతీయ సంస్థ, మనకి ఇక్కడ సంస్థకి కోలసున్న పెట్టాడు, ఆ సంస్థకి జాతీయ అనేటటువంటి పదవర్ణం ఉంది, దాన్ని కలిపేస్తే మనకి జాతీయ సంస్థ అయిపోయింది. అలాగే న్యాయకి ఈ కోలసున్న కలిపితే న్యాయ సంస్థ అయిపోయింది. ఆరోగ్యకి ఈ సంస్థ కలిపేస్తే ఆరోగ్య సంస్థ అయిపోయింది. స్థిరాస్తి, స్థిరాస్తి, స్టీలూప్ డొనుడార్ స్టీలూప్, ఇది స్థిరాస్తి. ఇవ్వండి కోలసున్నకు సంబంధించి క్రియలు, క్రియాంతములు, పదవర్ణములు, అలాగే పదవర్ణములతో కూడిన క్లుప్త రూపాలు. ఇక్కడ అభ్యాసం 16 ఏం రాశాడు చూడండి. ఈ క్రింది సంక్షిప్త లిపి రూపములను చదివి చూసి వ్రాసి తెలుగు భాషాలిపిలో వ్రాయము. ముందు చదవాలి, చదివితేనే కానీ మీకు రాదు. ఆ చదవటంలో కూడా ప్రొనౌన్సియేషన్ చాలా క్లియర్గా ఉండాలి. అలాగే ప్రాక్టీస్ చేయాలి. చూసి రావటం అంటే ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ట్రాన్స్లేట్ చేసుకోవాలా. చూడండి ఏం వచ్చేప్పుడు. నాస్తి, నాస్తి. రెండోది అవస్థ. 3 రస్తా, రస్తా అనొచ్చు, రాస్తా అని కూడా అనొచ్చు. కోస్తా. స్తూపము, స్థాపించవలెను. వలెనుకు మనము పెద్ద సున్నా ఆ నాకు పెట్టేస్తే వలెను అయిపోయింది. స్తంభించి, గస్తీ, దస్తూరి, జాస్తి, భయస్థుడు, పస్తు, స్థాయి, పాటిస్తూ, చాటిస్తూ. స్తూ అనేటటువంటిది ఆ స్టీలూప్ తోటి రిప్రజెంట్ చేసేసాడు. విస్తరాకు, చూస్తీని, చేస్తారు, మారుస్తూ ఉండవలెను, భావిస్తూ ఉండుము. అలాగే అభ్యాసం 17 విస్తరిల్లు, దస్తావేజు, దస్తరము, విస్తరి, స్థానువు, చేస్తాను, చేస్తిని, స్తుతించు, విస్తరించు, వస్తారు, పూజిస్తూ. చూడండి ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోండి. పూజిస్తూ అన్నది ఏదైతే ఉందో ఆ కోలసున్నా పెడితే జిస్తూ అన్నది అక్కడ ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది అనేది చూసుకోవాలి. పూజిస్తూ. స్థిరము, దస్తా, చేస్తూ, ఇది కూడా అంతే, చేస్తూ. కోలసున్నా క్రియాంతం చేస్తూ అన్నది వచ్చేస్తుంది. అలాగే కాలుస్తూ అన్నది కూడా కోలసున్నా పెట్టేస్తే సరిపోతుంది.
అలాగే అభ్యాసం 18, అభ్యాసం 16, 17, అలాగే అంతకుముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్, క్రియలు, క్రియాంతములు, పదవర్ణములతో కూడిన క్లుప్త రూపాలు అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఈ అభ్యాసం 18 రండి. నెంబర్ 1, జాతీయ సంస్థలకు వాస్తవమైన స్వాతంత్ర్యము ఉండవలెనని సలహా సంఘ సభ్యులు చెప్పిరి. ఫుల్ స్టాప్. నెంబర్ 2, న్యాయ సంస్థలు నిష్పక్షపాతముగా న్యాయమును పాటించవలనిది పాలించవలను కాదు, పాటించవలను. 3, గొప్ప వస్తువులు కొనవలెనన్న డబ్బు చాలా కావలను. ఫుల్ స్టాప్. 4, యుద్ధముచే సమస్త జనులకు కీడు వచ్చే అవకాశము ఉన్నది. 5, ఆరోగ్య సంస్థలు ఎంత పనిచేసినా ఆహారము లేనిదే జనులకు లాభము 0. 6, ఇక్కడెక్కడైనా ఇంటి స్థలాలు ఉన్నచో దయచేసి చూపించవలనని నా మనవి. 19, అభ్యాసం. నెంబర్ 1, ఆస్తిపాస్తుల కంటే స్థిమితమైన మనస్సు ముఖ్యము. ఫుల్ స్టాప్. 2, మానవుడు ఎల్లప్పుడూ డబ్బు సంపాదించవలనని వాంఛిస్తూ ఉండుట సహజమే. జనుల యొక్క క్షేమము ఆలోచిస్తూ ఉండుట అరుదు. అరుదు అంటే మీనింగ్ ఇక్కడ తెలుసుకోవాలి మీరందరూ కూడా. అరుదు అంటే తక్కువ, బాగా తక్కువగా ఆలోచిస్తారు అని చెప్పడాన్ని అరుదు అని చెప్పంటారు. స్థూలముగా ఉన్న జనులు సాధారణముగా ఆరోగ్యముగా ఉండరు. స్థూలం అంటే ఏంటి? ఇక్కడ లావుగా ఉన్నటువంటి జనులు. 4, పంటలు బాగా పండవలెను అన్న రైతు అస్తమానము శ్రమించవలెను. 5, ఈ బహిరంగ స్థలము చాలా విశాలముగా బాగుగా ఉన్నది. బహిరంగ స్థలం అంటే ఏంటి? ఓపెన్ గ్రౌండ్, ఖాళీగా ఉన్నటువంటి స్థలం. 6, మా రామరాజుకు సినిమా రంగములో మంచి స్థానము ఉన్నది. 7, ఈ స్థూల శరీరము అనేక అవస్థలు మార్పులు పొందవలెను. 8, ఈ ఇల్లు విశాలముగా మంచి స్థలములో ఉన్నది. ఫుల్ స్టాప్. ఇదండి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే జాగ్రత్తగా నేను నెక్స్ట్ వీడియోలో వీటి మీద ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాల మీద నేను డిక్టేషను ఇస్తాను. అంతవరకు సెలవు.